టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి మెయిన్ మెంబర్స్ ఢిల్లీకి వెళ్ళారు, యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ని కలిశారు అని అంటున్నారు. సో చేంజెస్ అనేటువంటివి ఉండే అవకాశం ఉంటుంది సిలబస్లో అనేటువంటిది బాగా వినిపిస్తుంది. యూపీఎస్సీ స్టాండర్డ్స్లకి ఇప్పటికే వచ్చింది అండ్ ఇన్ ది కమింగ్ డేస్ ఇంకా స్టాండర్డైజ్ చేయాలి, కొన్ని చేంజెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఎక్కువ మందిలో చర్చ జరుగుతుంది. దీనిపై మీ కమెంట్స్ ఏంటి సార్? అంటే జనరల్గా విద్యావంతుల అభిప్రాయాలు బేసికల్గా ఏంటంటే, ఒక పిల్లవాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే టైం ఉంటుందండి. అంటే ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది డిగ్రీ అయిపోయిన తర్వాత. అతను ఎక్కడో దగ్గర సెటిల్ కావాలి. ఆ 3-4 ఏళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఎక్కడో దగ్గర గవర్నమెంట్ జాబ్లో కానీ జనరల్గా ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ కానప్పుడు ఆ 4 ఏళ్ళ జీవితం వృధా అవుతుంది. కాబట్టి ఒక ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడాలని ఒక వాదన నడుస్తుంది. ఉదాహరణకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయిన విద్యార్థికి యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసే నాలెడ్జ్ ఇక్కడ రావాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి పిఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అయినా తెలంగాణ పిఎస్సీ అయినా కూడా రాయగలిగే ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఉండాలి. అప్పుడు ఏమైందంటే వన్ ప్రిపరేషన్ 2 ఎగ్జామ్స్కు ఉపయోగపడేలాగా ఉండే అవకాశం ఉంటే విద్యార్థికి ఉపయోగపడుతుంది. అయితే అదే సందర్భంలో 2 తేడాలు కూడా ఉన్నాయి. యూపీఎస్సీ అనేది ఆల్ ఇండియా ఎగ్జామినేషన్. అంటే ఆల్ ఇండియాకి సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో అభ్యర్థికి జ్ఞానం ఉండాలి. స్టేట్ సర్వీస్కి వస్తే ఏమైందంటే స్టేట్ జియోగ్రఫీ, స్టేట్ హిస్టరీ, స్టేట్ పాలిటిక్స్, సోషల్ డైనమిక్స్ స్టేట్కి సంబంధించిన తెలియాలి. కాబట్టి రేపు ఉద్యోగంలో పోయిన తర్వాత నువ్వు ఏ ఉద్యోగాన్ని చూజ్ చేసుకుంటావో ఆ ఉద్యోగానికి సంబంధించిన సామాజిక అవగాహన నీకు ఉండాలి కదా. కాబట్టి సిలబస్లో వేరియేషన్స్ ఉంటాయి. అదే సందర్భంలో ఎక్కడైతే యూపీఎస్సీ సిలబస్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సీ అంటే స్టేట్ సిలబస్కి లింక్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా సిలబస్ రూపొందించబడితే మంచిగుంటుందని ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఇప్పుడు ఈరోజు టీఎస్పీఎస్ సిలబస్లో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్లో పాలిటీ ఉంది, పాలిటీ సపరేట్ పేపర్గా ఉంది. జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంది, హిస్టరీ సపరేట్ పేపర్గా ఉంది. జనరల్ స్టడీస్లో ఎకానమీ ఉంది, మళ్ళీ ఎకానమీ సపరేట్ పేపర్గా ఉంది. కాబట్టి ఈ రిపిటేషన్స్ ఉండేసరికి ఏదంటే పిల్లవాడి మీద కన్ఫ్యూజనెస్ బరువు కూడా పడుతుంటుంది. కొన్ని సబ్జెక్టులో ప్రయారిటీ ఎక్కువగా ఉంది. అట్లా కొంత సిలబస్ కూర్పులో మార్పు ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్లో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉండదు. నేను విద్యార్థులకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, దయచేసి ద సిలబస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎట్ ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఇప్పుడు ఉనికిలో ఉందో ఆ సిలబస్ ఫాలో కూడా పోండి. రేపు భవిష్యత్తులో ఏమైనా అరాకూర మార్పులు వచ్చినా కూడా ఈ సిలబస్ పునాదులకు భిన్నంగా ఉంటుందని నేను అనుకున్నాను. స్టాండర్డ్ సిలబస్సే. ఇక్కడ ఇది హరగోపాల్ గారి ఆధ్వర్యంలో అనేక మంది ప్రొఫెసర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ రూపొందించే సిలబస్ ఇదే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది.